ఈరోజు సండే హాలిడే కాబట్టి మా బాబు చికెన్ దమ్ బిర్యానీ చేయటం ఎలాగో చూపిస్తున్నాడు, చూద్దాం రండి. చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఇవి. బాగా కడిగిన చికెన్ని కొంచెం సేపు ఆరబెట్టి, సరిపడా ఉప్పు, మా ఇంట్లోనే ఫ్రెష్గా పట్టించిన కారం ఒక 2 స్పూన్లు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మన ఇంట్లోనే పట్టించుకున్న సీక్రెట్ చికెన్ మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్, ఒక 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి మనకి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగా వస్తుంది. మనకి డబుల్ మసాలా చికెన్ బిర్యానీ కావాలంటే పెరుగు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పుదీనా ముక్కటి మసాలా ఎంత పడితే అంత టేస్ట్ బాగా వస్తుంది. కాబట్టి మనకి కలుపుకునే దాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది. ఇట్లాంటి పెద్ద సక్కి తీసుకొని మనం బిర్యానీకి పీసులు మ్యారినేట్ చేసుకోవడం మంచిది. మనం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ కలుపుకుంటే మసాలాలు అన్నీ కలిపిన తర్వాత చికెన్ని ఒక 20 మినిట్స్ మ్యారినేట్ చేయాలి ఫ్రిడ్జ్లో. మ్యారినేట్ చేసుకున్న చికెన్లో బాగా గరం ఉన్న ఆయిల్ పోయాలి. ఇట్లా సో మనం బిర్యానీలో వేసుకోవడానికి బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, లవంగ, చెక్క, పచ్చిమిరపకాయ చీలికలు, కొంచెం కస్తూరి మెంతి, ఇంతేనండి మనం వాడేది. అన్నీ వేసుకొని బాగా మరగనియాలి. ఒకసారి బిర్యానీ స్పైసెస్ అన్నీ అందులో వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్తో సాల్ట్ వేసుకోవాలి. మనం ఫ్రై ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఒక చిన్న గుంట గంటితో కూడా వేసుకోవాలి. ఇలా మరుగుతున్న ఎసరులోకి మనము 1 అవర్ నుంచి నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. వేసేటప్పుడు చేతులు జాగ్రత్తగా పెట్టుకోండి. బాగా మరిగిన తర్వాత అందులోని కొన్ని నీళ్ళు తీసుకొని ఇట్లా గ్లాస్లోకి మన మసాలా మ్యారినేట్ అయిన చికెన్లోకి వేసుకోవాలి. మనం కొంచెం ఉడికిన తర్వాత ఫస్ట్ వాయిలోకి ఇట్లా లేయరింగ్ చేసుకోవాలి. బిర్యానీ 50% ఉడికితే చాలు ఇక్కడ ఫస్ట్ టైంకి. దాని ఇట్లా లేయరింగ్ లాగా వేసుకుంటే మంచిగా ఉంటుంది.